దాదాపు 350 మెషిన్లతో ఆ రోజు మిమ్మల్ని కూడా ఆ రోజు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు దాదాపు 350 మెషిన్స్ రకరకాలైన ఎక్స్కవేటర్స్ కానీ జేసీబీలు కానీ రకరకాలైనటువంటి మెషినరీస్తో పనులు చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా మీకు చూపించేటువంటి కార్యక్రమం చేశాం. టెర్మినల్ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలు మీరు చూశారు. సో ఇది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు, ఈ ప్రజల తాలూకు ఆకాంక్షలకు అనుగుణంగా చేపట్టినటువంటి ప్రాజెక్టులు. దాంతోపాటు మూలపేట పోర్టు, అలాగే తర్వాత ఫిషింగ్ హార్బర్లు కానీ లేదా మెడికల్ కాలేజీలు కానీ, ఎప్పుడన్నా మీరు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ, ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణం కానీ, పోర్టుల నిర్మాణం కానీ ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతాలన్నీ ఈ రాష్ట్రంలోనే ఉండేవి కదా. లేదా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారి మీకు అవకాశం ఇచ్చారు. పోనీ అప్పుడన్నా పోర్టులు నిర్మాణం చేపట్టాలనేటువంటి ఆలోచన పోనీ ఆ రోజన్నా చేసి ఉండాలి కదా. ఇప్పుడు అన్నీ వచ్చి మేము పనులన్నీ చేస్తే పేర్లు మీరు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నడిపించేటువంటి నాయకత్వాలు, ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు వారు తీర్పునిస్తారు. దానికి అనుగుణంగా జరుగుతాయి. కానీ చేసినటువంటి కార్యక్రమాలను అసలు ఏమీ చేయనట్టుగా చిత్రీకరించేటువంటి కార్యక్రమం నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు దాన్ని కొనసాగిస్తున్నామని చెప్పండి, లేదా గతంలో జరిగినటువంటి పనులు ఈ మేరకు జరిగాయని చెప్పండి. భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడుతున్నాం, మళ్ళీ నిన్న అక్కడి నుంచి 100 కిలోమీటర్లో మూలపేట ఉంటుంది నాకు తెలిసి, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ అని చెప్పి ప్రకటించారు నిన్న. అంటే అక్కడ పోర్టు కట్టడం నాకు తెలుసు, ఎందుకంటే పోర్టు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా గతంలో ఏప్రిల్ 19వ తారీఖు 2023లో చేసాం. అది కూడా దాదాపు 40-45% పనులు పూర్తయినాయి. అక్కడ పోర్టు ఉంది, అక్కడ ఎయిర్పోర్ట్ కూడా కడతామని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. స్వాగతిస్తూ ఉన్నాం. ఇవన్నీ చెయ్యాలి. కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ కడతానన్నారు, నిన్న మూలపేటలో ఒకటి కడతానన్నారు, నాగార్జున సాగర్లో ఒకటి కడతానన్నారు, దొనకొండలో ఒకటి, దగదర్తిలో ఒకటి. ఎస్, ఇవన్నీ కడతానన్నారు కాబట్టి స్వాగతిస్తూ ఉన్నాం. కట్టమనండి. ఇప్పుడు రానుటువంటి 5 సంవత్సరాల్లో ఏవి కడతారో, ఎన్ని కడతారో, కుప్పంలో ఎన్ని కడతారో, లేకపోతే ఇంకో దగ్గర ఎన్ని కడతారో అని చూస్తాం. ఎందుకంటే గతంలో కూడా ఈ రకంగానే వారు 2014లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి కేబినెట్ సమావేశం మన విశాఖపట్నంలోనే పెట్టారు. ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా వారు కేబినెట్ సమావేశం పెట్టి ఆయన నాకు తెలిసిన దగ్గర నుంచి, ఎందుకంటే 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే సమయానికి నాకు 10 సంవత్సరాల వయసు. నాకు తెలిసిన దగ్గర నుంచి ఆయన విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పడం నేను అప్పటి నుంచి వింటున్నాను. ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయింది. నాకు 40 వచ్చింది, ఆయనకి 75 వచ్చాయి. మొన్న కూడా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మళ్ళీ విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పి ప్రకటించారు. సో ఏదేమైనప్పటికీ ఇది టూ అర్లీ. సరే, మేము మాట్లాడడానికి, మేము ఏదన్నా అనడానికి కూడా ఆయన బాధ్యతలు చేపట్టి నేటికి కరెక్ట్గా 4 రోజులు. నేను గత జూన్ 12వ తారీఖున వారు బాధ్యతలు చేపట్టారు. ఈరోజు జూలై 12. ఏదేమైనా